అసలు ఇక్కడికి వచ్చినంత వరకు తెలీదు ఈ టెంపుల్ ఇంత పవర్ఫుల్ అని. ఇక్కడ కనిపిస్తున్న బోర్డు మీద లొకేషన్ అయితే ఉంది, చూసి విజిట్ చేయండి. ఎందుకు పవర్ఫుల్ అన్నానో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. టెంపుల్ అయితే చాలా పెద్దది అండ్ చాలా బాగుంది. ఇదైతే ఫస్ట్ నేను దేవి ఆశ్రమం అని ఉంది కదా, సో అమ్మవారి టెంపుల్ అని అనుకున్నాను. కానీ ఎంట్రన్స్ లో ఈ బోర్డు చూసాక అండ్ ఈ శివలింగాలు అన్ని చూస్తే నాకు ఏంటి అర్థం కాలేదు, ఎందుకు ఇన్ని శివలింగాలు ఉన్నాయని అనుకున్నాను. తర్వాత మా డ్రైవర్ అయితే చెప్పారనమాట, కోటి శివలింగాలతో బాణ మందిరం అయితే తయారు చేస్తున్నారు శివుడికి. ఇక్కడ కనిపిస్తామన్నీ శక్తి పీఠాలంట. శక్తి పీఠాలంటే నాకు ఏంటో తెలీదు, మీకు తెలిస్తే నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇక్కడ గాయత్రీదేవి అమ్మవారి మందిరం కూడా ఉందన్నమాట. రెగ్యులర్ గా పూజలు జరుగుతాయంట. మేము లేట్ గా వెళ్ళాం కాబట్టి గేట్స్ అన్నవి క్లోజ్ చేసి ఉన్నాయి. అండ్ టెంపుల్ కి హైలైట్ ఏంటంటే ఇక్కడ అమ్మవారు అనే చెప్పాలి. చూసారా ఎంత పెద్దగా అలంకరించారో, చాలా అందంగా ఉన్నారనమాట. పసుపు కుంగలతో చాలా నిండుగా ఉన్నారు అమ్మవారు. అండ్ పక్కనే ఇలా శివుడు విగ్రహం కూడా ఉంది, చాలా బాగుంది కదా. అండ్ అసలైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం కూడా 441 రూపీస్ పే చేస్తే, స్టార్టింగ్ లో చెప్పాను కదా కోటి లింగాలు, ఆ కోటి లింగాల్లో మంది ఒక లింగం ఉంటుందన్నమాట. అది చాలా గొప్ప విషయం అనిపించింది నాకైతే. సో మీకు నచ్చితే మీరు కూడా టెంపుల్ విజిట్ చేసి చేయించుకోండి. అంతే ఇంకా వీడియోకి బాయ్ బాయ్.